గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సౌండ్ చెకింగ్ కి వన్స్ మోర్. నా పక్కన నేను కెప్ మై విండో ఓపెన్, అందుకని అడుగుతున్నాను. ట్రాఫిక్ ఈజ్ ఇట్ ఇంటర్ఫియరింగ్ ద ట్రాఫిక్ సౌండ్స్? లేదు సార్, ట్రాఫిక్ సౌండ్స్ ఏం లేదు సార్ అంత ఎక్కువగా. ఇప్పుడు వచ్చింది సార్ కొంచెం. యా రైట్ యా సత్సంగానికి సారమండి. గీతావాహినిలో స్వామి 11వ అధ్యాయము, అదే భగవద్గీతలో అయితే 6వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. 6వ అధ్యాయం అంటే ధ్యాన యోగం అండి. ధ్యానము అంటే మెడిటేషన్ అని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాము. మనందరికీ సామాన్యంగా అర్థమయ్యే మాట అదే ధ్యానం అని. అయితే ధ్యానం అంటే ఒకటి ప్రాపర్ గా మెడిటేషన్ కూర్చుని ఒక ఆసనంలో కూర్చుని చేసే మెడిటేషన్ అనేది కూడా ఎక్కువ మీనింగ్ వచ్చినప్పుడు మిగతా ధ్యానాలు కూడా స్వామి ఎప్పుడు మీన్ చేస్తారు. దాంతో ఏంటంటే బీ ఫుల్లీ అవేర్ ఈజ్ ఇన్ ఎనీ పోస్చర్ వేర్ ఎవర్ యు ఆర్. అది ఆ అవేర్నెస్ లో ఉండడమే ధ్యానం అని స్వామి చెప్తారు. అయితే ఇక్కడ స్వామి మన లాస్ట్ టైం ఆపిన పరిస్థితి ఏమిటంటే అండి, ధ్యాన యోగం ఒకవేళ గనక సాధించాలి అంటే నిష్కామ కర్మ వల్లనే ధ్యాన యోగం వస్తుంది అని స్వామి ఒక మాట చెప్పారు. ఆ మాట దగ్గర మనం ఒప్పుకున్నాం. నిష్కామ కర్మ వల్ల నిష్కామ కర్మ అంటే ఏంటండి? ఫల ఆపేక్ష లేకుండా కర్మ చేయడం. ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం యందు ఆపేక్ష అంటే ఒక విధమైన అటాచ్మెంట్ టు ద రిజల్ట్ లేకుండా. కర్మణ్యేవాధికారస్తే అని మొదట్లో చెప్పుకున్నమాట. అధికారం మనకి కర్మ చేయడంలో, ఏదైనా ప్రాసెస్ చేయడంలో మనకు అధికారం ఉంది, కానీ దాని రిజల్ట్ లో మనకు అధికారం లేదు అనేది అది ఒక హైపోథసిస్, అది ఒక స్టేట్మెంట్ అన్నమాట. దాన్ని ఒక ఇన్స్ట్రక్షన్ లాగా మనం తీసుకోకూడదండి స్వామిస్తుంది. ఎందుకంటే మనం పెట్టే ఎఫర్ట్, మన పురుషార్థం అంటాం, మనం పెట్టే ఎఫర్ట్ ఎప్పుడు కూడా మనం చేయగలిగిన పని మీదే ఉండాలి తప్ప కర్మ మీదకి వెళ్తున్నప్పుడు మనస్సు అటు ఇటుగా వెళ్ళిపోతుంది. ఒకటి. రెండు, మనస్సు ఎప్పుడు కూడా ఏం వస్తుందో దాన్ని బట్టి కర్మలు చేస్తాను అని అనుకోవడము రెండవ ఒక కరప్షన్ అవుతుందండి మన దృష్టి. ఎందుకంటే క్రమంగా మనము ఆధ్యాత్మిక మార్గాల్లో ఆ సోపానంలో ముందరికి వెళ్ళాలి అంటే మనకి నచ్చే కర్మ, నచ్చని కర్మ, ఇష్టమైన కర్మ, అయిష్టమైన కర్మలు అనేది పక్కన పెట్టేసి మనం చేయవలసిన కర్మని చేయడము, ఆ కర్మని భగవతర్పితంగా చేయడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా కర్మ ప్రాసెస్, దానికి ఒక టెక్నిక్ చెప్తున్నారు. ఏంటంటే నిష్కామం చేసుకో. నిష్కామము అంటే కర్మ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకో, కర్మ రిజల్ట్ ని వదిలేస్తూ ఉండు, దానిపైన ఫోకస్ మానేస్తూ ఉండు. ఎందుకంటే రిజల్ట్ ఈజ్ ఏ ఇఫెక్ట్. రిజల్ట్ ఈజ్ ఎన్ ఇఫెక్ట్, వేరాజ్ ద కాజ్ ఈజ్ ద ప్రాసెస్ ఆర్ ఎఫర్ట్. ఎఫర్ట్ మీద ఫోకస్ పెట్టుకో, ఇఫెక్ట్ మీద ఫోకస్ వదిలేసి. ఈ విధంగా నిష్కామ కర్మ అండి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నిష్కామ కర్మకి ధ్యాన యోగానికి ఎందుకు ముడిపెట్టారు స్వామి అనేది. నిష్కామ కర్మ వల్లనే ధ్యాన యోగము అంటే నిష్కామం చేస్తూ ఉండడం వల్ల క్రమంగా మనస్సు ఇక్కడ హియర్ అండ్ నౌ లో ఉండడం కుదురుతుందండి. చూడండి, మనం ధ్యానంకి కూర్చోలేం కానీ 2 నిమిషాలైనా, రోజంతా మరి 24 గంటల్లోనూ నిద్రపోయిన కొన్ని గంటలు తీసేస్తే మిగతా గంటల్లో ఏదో ఒకటి కర్మ జరుగుతూనే ఉంది కదా మన ద్వారా. మాట్లాడడము, ఏమీ లేకపోతే ఊపిరి తీసుకుంటూ ఉండడము, కూర్చోవడము, ఆలోచన చేస్తూ ఉండడము, ఇలా కర్మ అవుతూనే ఉంది మన ద్వారా. మరి ఈ కర్మ అంతా అవుతున్నప్పుడు దీన్ని నిష్కామం చేయడం అంటే ఏ ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి అంటే ఏది ఎప్పుడు జరుగుతుందో దానిపైన ఫోకస్ ఉండడం, దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండడం, దానిపైన ధ్యాస ఉండడం. ఆ ధ్యాసే ధ్యానం అవుతుంది. కాబట్టి ఈ ధ్యాస అనేది మారకుండా చేసేదానిపైన ఉండడం నేర్చుకుంటే మనకి చిన్నప్పటి నుంచి ఎంత అదృష్టం అండి. మనకి నిజంగా కాలేజీలకి, స్కూల్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము మనం చూసుకుంటే
10 సంవత్సరాలు 12 సంవత్సరాలు స్కూల్లోను, తర్వాత ఇంకో 2 సంవత్సరాలు ఒక ఇంటర్మీడియట్ ఏదో, దాని తర్వాత ఇంకో 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, లేక 6 సంవత్సరాలు మెడిసిన్, ఇట్లా చేస్తూ వెళ్ళినంత కాలము మనము ఏం అలవాటు చేసుకున్నాము అంటే ధ్యానం కాకుండా పరధ్యానం అలవాటు చేసుకున్నామండి. ఎందుకంటే మనకి ఆ చెప్పే వాళ్ళ పైన ఇంట్రెస్ట్ ఉండదు, లేక అటు ఇటు రాంగ్ కంపెనీ, రాంగ్ ఫ్రెండ్షిప్, దీంతో ఏంటంటే ఏది చెప్తున్నామో అది వినడం మానేయడం నేర్చుకున్నాం మనం. చూడండి, మనందరము స్కూల్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు, ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు మొట్టమొదట్లో మనకి ఎవరికి పిలిచి ఎలా వినాలి అనే మాట చెప్పరు. ఎందుకంటే ఎలా చెప్తారు? ఆ ఏజ్ కూడా చెప్పి వినే ఏజ్ కాదు అంత చిన్నప్పుడు. కాబట్టి ఎలా చెప్తారు? కాబట్టి వినడం అనేది, శ్రవణం అనేది ఆటోమేటిక్ గా మనము నేర్చుకుంటామని అనుకుంటారు. అయితే కొంచెం పెద్ద అవుతున్నప్పుడు ఎలా పరధ్యానం కాకుండా ఉండాలి అనేది మాత్రం చెప్పాల్సి వస్తుందండి. అవేర్నెస్, అలర్ట్నెస్ మనం ఎలా పెట్టుకోవాలి అనేది మనకి నిజంగా చెప్పాలి. కానీ అటువంటి శిక్షణ జరగట్లేదు. మనకున్న శిక్షణలో ఎట్లా అవుతుందంటే ఫిజికల్లీ ప్రెజెంటా లేదా క్లాస్ లో, అటెండెన్స్ ఉందా లేదా క్లాస్ లో, ఇక మిగతా వాళ్ళు ఇస్తూ ఫోకస్ చేసుకున్న వాడికి మార్కులు వస్తాయి, రాని వాళ్ళకి మార్కులు రావు, అది వాళ్ళ అదృష్టం అన్నట్టు సిస్టమ్ మొత్తం ఉంటుంది తప్ప ఎక్కడా కూడా సిస్టమ్ లో ప్రతి ఒక్కరిని కూడా ధ్యాస ఎలా కుదుర్చాలి, ఎలా ఒక దానిపైన ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసుకోవాలి అనేది మాత్రం మనకి చెప్పట్లేదండి. అదొక అన్ఫార్చునేట్ థింగ్ అండి. సొసైటల్ గా మనకి ఎలా ఉంది, మన ఎన్వైరన్మెంటే మనకి మోక్షానికి వెళ్ళే విధంగా లేదండి. ఎన్వైరన్మెంట్ ఎంత సంసారంలో ఉండిపోయేట్టు ఉంది మనకి. కాబట్టి ఇటువంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్, ఇటువంటి కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ మనకి ఉపయోగపడదు. ఇప్పుడు మళ్ళీ ఈ సెంటెన్స్ కి వస్తే స్వామి చెప్పేది, నిష్కామం చేయడం వల్ల కర్మ, ఫలం పైన ఆసక్తి అనేది తగ్గిపోయి నాకు ప్రాసెస్ పైన ఆసక్తి ఎక్కువయ్యి చేసే కర్మ మీద ధ్యాస ఉండడం వల్ల, ఏ పని జరుగుతుంటే దానిపైన ధ్యాస ఉండడం వల్ల ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ధ్యాన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిపైన ధ్యాస పెట్టుకోవడం కుదురుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి నిష్కామ కర్మ మొదటి ప్రాక్టీస్ చెయ్యి, తర్వాత ధ్యానం ఆటోమేటిక్ గా కుదురుతుంది అని స్వామి చెప్తున్నప్పుడు మనకి ఎంత సింపుల్ గా స్వామి చెప్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి అర్జున, నువ్వు జితేంద్రియుడవై ఏకాంత వాసము చెయ్యము అన్నారండి. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు స్వామి. జితేంద్రియుడివై, ఇంద్రియాలను జయించి, అంటే మనకి చాలా పెద్ద ఏదేదో టైటిల్ లాగా జితేంద్రియ అంటే పెద్ద టైటిల్, ఇంద్రుడు, ఈ టైప్ లో మనకి ఫీలింగ్స్ రాకూడదండి. ఇంద్రియాలు అంటే మనకి ఈ మూమెంట్ లో ఇక్కడ ఉండకుండా మనం మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి, అన్ఫోకస్ కావడానికి, కాన్సన్ట్రేషన్ చెడిపోవడానికి మెయిన్ గా ఏమవుతుందండి, ఈ 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు ఓపెన్ గా ఉండడం వల్ల, ఇప్పుడు చూడండి, కళ్ళు మూసుకుంటాం ధ్యానం చేయాలని, చెవులు మూసుకోగలమా? చెవులు మూసుకోలేము. మనకి చెవులు మూసే ప్రక్రియ ఇవ్వలేదు. ముక్కు కూడా మూసుకునే ప్రక్రియ, కొంతవరకు మూసుకోవచ్చు అనుకోండి, కాకపోతే ఈ ప్రక్రియలు మనకి తక్కువ. కళ్ళు మూసుకోవడం ఈజీ అందరికీ, అందుకని కళ్ళు మూసుకుంటాం ధ్యానంలో. కానీ కళ్ళు మూసుకుంటే మనస్సును మూయగలుగుతున్నామా? మూయలేకపోతున్నాం. కాబట్టి ఈ 5 ఇంద్రియాలు బయటవి, తర్వాత ఈ ఒక ఇంద్రియము అంతఃకరణం మనస్సు, ఇవి మాత్రము ఎప్పుడు కంప్లీట్లీ బిజీ, సూపర్ యాక్టివ్ అన్నమాట. ఇవి సూపర్ యాక్టివ్ గా ఉండడం వల్ల ఏమవుతుంది, జితేంద్రియులు అవడం మనకు కష్టం అవుతుంది. ఇంద్రియాలు ఒకవేళ నేను ఏదో ధ్యాసతో కళ్ళు మూసుకున్నా, నేను నా ఎదురుకుండా ఉన్న విషయాలు చూడకుండా ఉన్నా కూడా అవి మళ్ళీ లోపల దాన్ని పిక్చరైజ్ చేసే కెపాసిటీ, మెమరీ నుంచి తీసుకొచ్చి దాన్ని అక్కడ ఉంచే కెపాసిటీ మైండ్కు ఉంది. కాబట్టి ఇంద్రియాలతోనే మన గొడవ, మన పోరు, ఈ జీవితం అంతా కూడా ఇంద్రియాలతో గొడవ, పోరుగా ఉంది మనకి. కాబట్టి స్వామి ఏమంటున్నారంటే, నువ్వు క్రమంగా నేర్చుకోవాల్సింది ఏమిటి ధ్యానము అంటే, ఈ ఇంద్రియాల పైన డిపెండెన్స్ కొంచెం తగ్గించేసి ఇంద్రియాలని కొంత, అంటే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్వామి చెప్పిన మాట ఇక్కడే వస్తుందండి పూర్తిగా. ఎందుకంటే స్వామి సీలింగ్ అన్నారు, రిమూవల్ ఆఫ్ డిజైర్స్ అని లేదు స్వామి ఇక్కడ. రిమూవల్ ఆఫ్ డిజైర్స్ అని ఉంటే అది ఎవరో మహానుభావులకి మాత్రమే సాధ్యమవుతుందని మనం ఆలోచించు. అలాంటి సామాన్యులకి మరి ఎట్లా? మనకైనా చెప్తున్నది స్వామి జితేంద్రియులు అవ్వమని అంటే, ఎందుకంటే అర్జున అంటే ఎవరండి మనం అనుకున్నది, అది కామన్ నేమ్ ఇక్కడ. అర్జున అంటే మనందరికీ చెప్తున్న మాట స్వామి, మనకి జితేంద్రియుడు కామని చెప్తున్నారు స్వామి. సో జితేంద్రియుడు ఎట్లా అవుతామండి మనము అంటే, మెల్లిమెల్లిగా మనం ప్రాక్టీస్ చేయవలసింది కట్ ఆఫ్ ఆర్ నాట్ టు పే హీడ్ అనమాట, అంటే ఇంగ్లీష్ లో నాట్ టు లిజన్ టు వాట్ ద ఇంద్రియాస్ ఆర్ టెలింగ్ us. చేస్తే ఏమవుతుందండి, ఇప్పుడు యదా సంహరతే ఛాయం కూర్మోంగానివ సర్వసః అని మన ఇంద్రియార్థేషు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని స్థితప్రజ్ఞ యోగంలో 2nd చాప్టర్ లో చెప్పిన పద్యం మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము. ఇది ఇక్కడ గుర్తొస్తుంది, ఎందుకంటే ఏకాంత వాసము చెయ్యము అంటున్నారు. అంటే ఈ లిమ్స్ అన్ని కూడా, ఒక తల, ఈ 4 కాళ్ళు, ఒక తోక, ఇవి 6 కూడా
లోపలికి షెల్ లోపలికి లాక్కోకపోతే ఆ తాబేలుకి డేంజర్ ఉంది. ఆ లోపలికి లాక్కుంటే అదేంటండి, తనలో తాను ఏకాంతవాసం చేస్తుంది. ఆ విధంగా ఇంద్రియాలు ఈ 5 ప్లస్ ఈ మనస్సు అనేవి 6 కూడా లోపలికి తీసుకో జితేంద్రియుడివై ఏకాంతవాసం చెయ్యి, కొంత నువ్వు సేఫ్ గా ఉంటావు అని చెప్తూ ఆ ఇంద్రియాలు చిత్తము ఇంద్రియము అంటే ఇది మనస్సు ప్లస్ ఇంద్రియాలు అనేది వశపరుచుకో అంటున్నారండి స్వామి. అని అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే కళ్ళెము లేని గుర్రము అంటే కళ్ళెము అంటే మనకు తెలుసు కదండి, పగ్గాలు అవి ఉంటాయి కదండి, అది దేంతో కంట్రోల్ చేయగలము గుర్రాన్ని, అది కళ్ళెము లేని గుర్రము. కాడి పెట్టనివని ఎద్దు, ఎద్దు పైన యోక్ అంటాం ఇంగ్లీష్ లో, YOKE యోక్. కాడి గనక పెట్టనివ్వని ఎద్దు. ఇక ఇంద్రియ వశము చేయలేని సాధన, సాధనలో ఇంద్రియాలను వశం చేయకపోతే నీరు లేని నదిలాగా నిష్ప్రయోజనం అన్నారండి స్వామి. ఇక్కడ పెద్ద నది పారుతోందండి, నది ఉందండి అని చెప్పారనుకోండి, నన్ను నా కుండ అవన్నీ తీసుకుని అక్కడికి వెళ్తాను నీళ్లు తెచ్చుకుందాం, వెళ్తే అక్కడ నీళ్ళు లేవు, నీళ్ళు వెళ్ళిపోయాయి అనుకోండి, ఇంకా నది అని ఏం లాభం? అది నది అంటే ఏమిటి, లేకపోతే మామూలు నేల అంటే ఏమిటి, దానికి తేడా ఏముంది? నది అంటేనే నీరు, పారేదే నది, పారేదే నీరు. కాబట్టి నీరు లేకుండా ఒక ఛాయ మాత్రం ఉండి ఎండిపోయిన దాన్ని కనుక మనం నది అన్నాం అనుకోండి, ఏం లాభం? ఏం లాభం లేదు. కాబట్టి స్వామి ఏమంటున్నారంటే, చెప్పుకోవడానికి మనం నేను మెడిటేషన్ చేస్తాను అని చెప్పుకుంటాను కానీ, కూర్చుంటాను కానీ మైండ్ కనుక అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం లాభము? ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని మెడిటేషన్ అనరు, దాన్ని యోగము అనరు అని. యోగం ఎలా చేయాలి, కూర్చుని మెడిటేషన్ ఎట్లా చేయాలి అనే దానిపైన ఆరో చాప్టర్లో 11 శ్లోకం నుంచి ఆల్మోస్ట్ 17 శ్లోకం వరకు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయండి. అంటే ఎలా కూర్చోవాలి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకొన్ని మన మూమెంట్స్ ఎలా ఉండాలి అని. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాన సమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాస్యనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చన అవలోకయన్. ఈ విధంగా ఎలా కూర్చోవాలి, పోస్చర్ ఎలా ఉండాలి, మనం నాసిక అగ్రం పైన ఒక దృష్టి ఎలా పెట్టుకోవాలి అని. నాసికాగ్రం అన్న దానికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందండి. నాసికాగ్రం అంటే లిటరలీ నాసికని అగ్రాన్ని చూస్తూ కూర్చోమని కాదండి. నాసికాగ్రము is supposed to be a tip of the point where naturally దాన్ని చూడు అని ఒకసారి అంటే గనక కళ్ళు మోస్ట్లీ మూతపడతాయి. ఎందుకంటే ఇట్లా చూడాలంటే బయట చూడడం ఆగిపోతుంది, ఒకటే పాయింట్ చూడాల్సి వస్తుంది నాసికాగ్రం. అందుకని అది లిటరల్లీ సింబాలిక్ గా చెప్పబడింది. కానీ ఒక నాసికాగ్రాన్ని చూస్తూ అలా కళ్ళు తీసుకుని మెడిటేట్ చేయడానికి ట్రై చేస్తే కనుక మెల్లిగా మెల్లకను రావడము, కళ్ళు నెప్పుట్టడమో జరుగుతుందండి. కాబట్టి దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ నాసికాగ్రం. నాసికాగ్రము అంటే ప్రొజెక్టెడ్ పోర్షన్ ఆఫ్ ద ఎంటైర్ ఫేస్ తీసుకుంటే ముక్కు ప్రొజెక్టెడ్. ఆ ముక్కు ప్రొజెక్టెడ్ లో మిగతా చూడండి, మన నోరుని మనం చూసుకోలేము, మన చెవులను మనం చూసుకోలేము, దేన్ని చూసుకోలేము. ఒక నాసిక టిప్పుని మాత్రం కళ్ళు చూడగలవు. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడు ఎట్లా చెప్పారంటే, దీన్ని నువ్వు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అనుకోని, పోని ఫ్యూ సెకండ్స్ నీకు ఇక్కడ చూస్తుంటే దట్ ఈస్ ద పెనల్టిమేట్ స్టేజ్ బిఫోర్ విచ్ యూ యాక్చువల్లీ విల్ నాట్ సీ ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్టర్ విచ్. అది పెట్టుకుని అది చూసిన తర్వాత ఇంకా ఏది మీకు కనబడదు. అప్పుడు నువ్వేమవుతుంది, ప్రసంతాత్మ విగతిభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఈ విధంగా స్వామి చెప్తూ వెళ్ళారండి. అట్లాగే చాలా ఫేమస్ శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాకు గుర్తు. బట్ యుక్తాహార విహారస్య అనేది మోడరేషన్. ఎలా అంటే యోగంలో ఉన్న వాళ్ళకి, ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ లో ఉండాలని అనుకుంటున్న వాళ్ళకి ఈవెన్ వాళ్ళ ఆహార విహారాదులు కూడా మోడరేటెడ్ గా ఉండాలి, చాలా ఆప్టిమల్ గా ఉండాలి, వాళ్ళకి మోడరేటెడ్ గా ఉండాలి. ఎక్కువ తినేసేయడము తక్కువ తినేసేయడం రెండూ చేయకూడదు. ఇవన్నీ స్వామి చెప్తూ అన్నారండి. ఈ ధ్యానయోగం అభ్యసించడం గురించి స్వామి చెప్పిన మాటలు గీతావాహినిలో, క్రమము తప్పక కాలము మార్చక స్థానము వీడక మనస్సు అరికట్టడాన్ని పూనుకో. ఇది ఫస్ట్ మాట స్వామి చెప్పింది. తర్వాత మళ్ళీ గుర్తు అన్నారండి, క్రమము ప్రధాన అంగము సుమ. క్రమము అంటే రెగ్యులారిటీ అండి, రెగ్యులారిటీ. డిసిప్లిన్ అప్రోచ్ అంటేనే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ రెగ్యులారిటీ, డూయింగ్ ద సేమ్ థింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఫర్ ద సేమ్ డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చెప్పుకోవచ్చు అండి. క్రమము ప్రధాన అంగము సుమ. ఇది ఒక్క దీనికనే
శ్రీనివాస్ గారు, హోస్ట్ హెస్ స్టాప్డ్ యువర్ వీడియో అని వచ్చింది. ఎనీథింగ్ టు బి సారీ. సో క్రమ ప్రధాన అంగము సుమ అని స్వామి అంటున్నారండి. ఇష్టం వచ్చినట్లు పద్ధతులు మార్చకూడదు అన్నారు స్వామి. జరిగే ప్రమాదం చెప్తాను విను అని స్వామి అంటున్నారండి. అతిగా తిని ఆయాసపడేవాడికి, తిండి తినక దేహాన్ని కృషింపజేసేవాడికి, అతిగా నిద్రించువాడికి, అసలే నిద్రలేక నిరంతరం మెలుగుతూ ఉండేవాడికి, అనుకూలం పట్టి ధ్యానం ఆచరించేవాడికి, తల్లిదండ్రుల హృదయాలు హింసించేవాడికి. ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు స్వామి. తల్లిదండ్రుల హృదయాలు హింసించే వాడికి, మాతృదేవి హృదయం సంతృప్తి చెయ్యని వానికి, వీటన్నిటికంటే ముఖ్యమైనది భగవంతుని యందు లేక ఎవరిని గురువు దైవముగా ఎంచి హృదయం అర్పితం చేశావో అట్టి వారిపై సంశయాలు అవిశ్వాసము ప్రదర్శించే వానికి ఎన్ని యుగాలు ధ్యానము చేసినా ఫల సిద్ధి కాదు. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన 11 పాయింట్ల లాగా నేను రాసుకున్నానండి. 10 పాయింట్లు అండి, 10 కమాండ్మెంట్స్ లాగా మనం గుర్తుపెట్టుకుందామండి. మళ్ళీ ఒక్కసారి అందరి కోసం చదువుతాను నేను. అతిగా తిని ఆయాసపడేవాడికి, తిండి తినక దేహాన్ని కృషింపజేసేవానికి, 2 ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. అతిగా నిద్రించేవానికి, అసలే నిద్రలేక నిరంతరం మెలుగుతూ ఉండేవాడికి, 2 ఎక్స్ట్రీమ్స్. అనుకూలం పట్టి ధ్యానం ఆచరించేవాడికి, అంటే కన్వీనియన్స్ బట్టే చూసుకునేవాడికి అని. సో దాని ఆపోజిట్ కూడా మెంట్ అంది ఏంటంటే అనుకూలం కాకుండా ఒక స్పెసిఫిక్ టైం కూర్చోవాలి అని అర్థం. తల్లిదండ్రుల హృదయాలు హింసించేవానికి, మాతృదేవి హృదయమును సంతృప్తి చేయని వానికి, స్వామి స్పెసిఫిక్ గా యాడ్ చేస్తున్నారండి. తల్లి హృదయాన్ని సంతృప్తి చేయని వానికి. ఎందుకు స్వామి తల్లికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న దానికి మనం ఆలోచిస్తే ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ కనబడుతుందండి, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ సైంటిఫిక్ ఇన్ నేచర్. మనము ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు మనకి కనెక్టివిటీ విత్ దిస్ వెన్ వి ఈవెన్ కేమ్ ఇన్ టు ద వరల్డ్, బయటికి తీసిన తర్వాత కూడా ఈ నర్సులు వాళ్ళు ఆర్ స్టిల్ కనెక్టెడ్ టు ద మదర్ త్రూ ద అంబిలికల్ కార్డ్. సో దాన్ని కట్ చేస్తారండి. కట్ చేసినప్పుడు మనం క్రమంగా ఈ ప్రపంచంలోకి రావడం, ఏడవడం మొదలు పెట్టడం, మన డ్రామా ఇంకా స్టార్ట్ అవుతుంది అక్కడ. కాబట్టి ఈ డ్రామా స్టార్ట్ అవ్వక ముందు వాట్ ఈస్ ద లాస్ట్ కనెక్షన్ వీ హ్యాడ్ విత్ ద ప్రీవియస్, ఈ వరల్డ్ కన్నా ముందర ఉన్న ఎగ్జిస్టెన్స్ కి, ఈ వరల్డ్ లో కన్నా ముందర ఉన్న ఎగ్జిస్టెన్స్ కి, ఈ ఎగ్జిస్టెన్స్ కి మనకి ఉన్న, అంటే అప్పుడు కూడా మనం వీ హావ్ బీన్ కనెక్టెడ్ టు మదర్. కాబట్టి మన సోర్స్, మన లైఫ్ కి సోర్స్ మదర్. ఇప్పుడు గంగకి సోర్స్ ఏంటండి? గంగోత్రి గ్లేషియర్. ఆ గ్లేషియర్ మెల్లిగా కరుగుతూ ఉంటే నదిలాగా ప్రవహిస్తోంది. సో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గంగా ఈజ్ బేస్డ్ ఆన్ ద సోర్స్ గంగోత్రి ఫ్లోయింగ్. అది మెల్లిగా మెల్టింగ్ అన్నమాట. అది మెల్ట్ అవుతున్నప్పుడు ఇది ఫ్లో అవుతుందండి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో మిగతా వాటర్ కూడా కలుస్తూ ఉండొచ్చు అక్కడ ఇక్కడ, కానీ అది మెల్ట్ అవుతూ ఉంటే ఇది ఫ్లో. గంగోత్రి లేదనుకోండి, గంగోత్రి గనక ఫర్ సమ్ రీజన్ బ్లాక్ చేసింది అనుకోండి, ఇంకా గంగ ఉంటుందా? గంగకి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? అలాగే మన లైఫ్ ఎంత ముందరికి సాగిపోతున్నా, గంగోత్రి దగ్గర పుట్టిన గంగ కల్కట్టా వరకు వచ్చేసినా కూడా మనం మాత్రము సోర్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అక్కడ కల్కట్టాలో అక్కడ కలవాలనుకోండి ఆ సముద్రంతో, సముద్రం ఏమిటి? భగవంతుడు. మరి ఇక్కడ సోర్స్ ఏమిటి? అమ్మ. సో అమ్మ నుంచి బయలుదేరి భగవంతుడి వైపు కలవడము, దిస్ ఇస్ వన్ డెఫినేషన్ ఫర్ లైఫ్. అమ్మతో బయలుదేరి, అమ్మ దగ్గర బయలుదేరి మళ్ళీ అమ్మతో సాయిమాతతో కలవడం వరకు వెళ్ళి అది ప్రవహించేది లైఫ్ అని చెప్పచ్చు. ఈ లైఫ్ లో సోర్స్ ని మర్చిపోవడము, సోర్స్ ని గ్రాటిట్యూడ్ లేకపోవడము, సోర్స్ యందు దృష్టి లేకపోవడము అంటే దాని అర్థం ఏమిటంటే, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరే మెరుగు ఆ మొదలేల మరచు అంటారు అన్నమాచార్య. నేను చాలా ముందరికి వెళ్ళిపోయాను, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయాను కాబట్టి బేసిక్స్ మర్చిపోతాను అన్నట్టు ఉందన్నాడు ఆయన. కాబట్టి మాతృదేవి, అందుకని స్వామి ఎందుకు చెప్తున్నారంటే అండి, ఇక్కడ స్వామి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, మాటి మాటికి మనకి ఎందుకు రీట్రేట్ చేస్తారు మాతృదేవి అమ్మ 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 అని? ఎందుకంటే అన్ని స్వామి ఇన్ఫాక్ట్ ఏంటంటే అండి, ఏది చేసినా చేయకపోయిన సాధన మదర్ని సాటిస్ఫై చేస్తారు అని ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన గ్రేస్ ఇచ్చారు. ఆయన పిలిచి చాలా గ్రేస్ ఇస్తారు, చాలా బెస్ట్ చేస్తారు ఆయన. ఎందుకంటే దీస్ ఆర్ బేసిక్ థింగ్స్. మనం చేసే సాధనలో మనం భగవంతుడిని మెప్పించగలమో మనకు తెలియదండి. అది మనకి మంచి గతి ఇస్తుందో లేదో మనకి తెలియదు. అదంతా ఏవో వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అనుకుని ఇక్కడ అనుకుని చేసుకుంటున్నామే తప్ప మనకి నో క్లారిటీ అబౌట్ వెదర్ ఇట్ కెన్ రియల్లీ లీడ్ us. బట్ సర్వింగ్ ద మదర్ అండ్ దెన్ హ్యావింగ్ గ్రాటిట్యూడ్ విల్ డెఫినెట్లీ ప్యూరిఫై యూ, ఇట్ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్. కాబట్టి మాతృదేవి హృదయం సంతృప్తి చేయని వానికి వీటన్నిటికన్నా ముఖ్యమైనది
అన్నారు స్వామి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది అన్నారు ఏంటంటే అండి, ఒకసారి జీవితంలో మన స్వామిని, ఆయన భగవంతుడు, ఆయన గురువు, ఆయనే దైవము అని మన హృదయం ఆయనకు చేసిన తర్వాత భగవంతుడు ఇక్కడ మనకని స్వామిని చెప్తున్నానండి. ఎవరికన్నా చెప్పొచ్చు, వాళ్ళ గురువు గారిని చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అన్నమాట. కొంతమంది తల్లిదండ్రుల్ని గురువుగా చూసుకుంటారు. ఎవరినైనా సరే వారిని గనక తీసుకుని వారే భగవంతుడు, వారే గురువు, వారే సరస్సు అని నమ్మిన తర్వాత వారి పైన సంశయాలు, అవిశ్వాసం వస్తే గనక, ప్రదర్శిస్తూ ఉంటే గనక, అది ఎన్ని యుగాలు ధ్యానం చేసినా ధ్యానం యొక్క ఫలసిద్ధి ఉండదు. అంటే అర్థం ఏంటంటే అండి, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు హ్యావ్ ఎ స్టడీ మైండ్ అని అర్థం. ఇన్ఫాక్ట్ స్వామి ఏమన్నారంటే, మాకు కొడైకెనాల్లో ఉన్నప్పుడు చెప్పారండి, వివేకానంద స్వామి ఆయనకి ఈ తప్పు చేయబోయాడండి. ఆయన కూడా 1-2 సార్లు రామకృష్ణ పరమహంసని అనుమానించాడు. ఆయన సార్ సాయిరామ్ సార్ ఏమండి? కెమెరా కొంచెం హైట్ తగ్గిస్తారా సార్, యు డోంట్ మైండ్? ఒక్క నిమిషం. రైట్ సార్, పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ, సారీ. ఓకే థ్యాంక్ యూ. సో ఆయన రామకృష్ణ పరమహంస గారేమో అందరినీ అమ్మలాగా చూస్తున్నాను అని, తర్వాత ఆయన హౌస్ హోల్డర్, రామకృష్ణ పరమహంస ఏమి సన్యాసి కాదు, ఆయన హౌస్ హోల్డర్. ఆయన శారదాదేవి ఆయన వారు ఆ తలుపు వేసుకుంటే గనక, వారి ఇంటి తలుపు వేసుకుంటే గనక ఈ బయట శిష్యులకి ఈయనకి వివేకానంద దాదాలు చాలా లాజికల్ రేషనల్ మైండ్ అండి. ఆయనకి అనుమానం వచ్చేట, ఏమిటి ఏదో చెప్తూ ఉంటాడు ఈయన, తల్లి అమ్మ అని. ఈయన నిజంగా తన వైఫ్ ని కూడా ఆ విధంగానే చూస్తాడా అని ఈయనకి ఏంటంటే అండి, ఒక ఊహ. మనలాంటి వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన చేస్తాము, పక్కన పెట్టేస్తాము. లేదు అది పాపం అట్లా చేయకూడదు అనుకుని పక్కన పెడతాం. వివేకానంద అట్లా కాదండి, ఆయన డైరెక్ట్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకనే ఆయన ఏంటంటే ఒకసారి వస్తే అది తీర్చుకునేంత వరకు ఆయన ఊరుకోడు అనమాట. అందుకని ఆయన తొంగి చూశాట ఆ చిల్లుల్లోంచి, ఏమిటి వీళ్ళు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉంటున్నారా, లేకపోతే ఎట్లా ఉంటున్నారు అని. ఇట్లా 1-2 విషయాలు చేసినందుకు ఆయనకి అది లాస్ట్ జన్మ కాదు, మళ్ళీ పుడతాడు అని చెప్పారండి. ఇన్ఫాక్ట్ స్వామి వివేకానంద శ్రీలంకలో పుట్టాడు అని అది ఆ మధ్యలో కొంత న్యూస్ వచ్చింది, అది మనకి ఇప్పుడు అనవసరం అనుకోండి. కానీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఎంత గొప్ప వాళ్ళైనా కూడా ఈ ధ్యానం స్టడీగా చేయలేకపోతే గనక వారు చేసే దాంట్లో సంశయాలు వదిలేసేయమన్నారండి స్వామి. ఆ సంశయాలు వచ్చినప్పుడు కనుక తీసేస్తే, అంటే ఇక్కడ ఈ చాప్టర్ లో, ముందరి చాప్టర్ లో వచ్చిన దీంట్లోనే కొన్ని కూడా సంశయాత్మ వినశ్యతి అని వచ్చిందండి. దానికి స్వామి లింక్ పెడుతున్నారు మళ్ళీ మనకి. ఎందుకంటే ప్రాక్టికల్ గా మనకి ఏది అవసరమో అది చెప్తున్నారండి స్వామి మనలాంటి వాళ్ళకి. తర్వాత ఇంకొన్ని శ్లోకాలు 6వ చాప్టర్ లో, యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాత్ స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి యం లద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః అని 6వ చాప్టర్ చాలా ఫేమస్ అండి లాస్ట్ది. ఇటువంటి శ్లోకాల గురించి కూడా స్వామి తర్వాత మళ్ళీ నేను మధ్యలో శ్లోకాలు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి గుర్తు చేస్తున్నా, ఎవరైనా శ్లోకం వైజ్ వెళ్తూ, చాప్టర్ వైజ్ వెళ్తూ స్వామి ఇచ్చే నిర్వచనం గురించి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వారికి ఆ లొకేషన్ ఒక్కసారి చెప్పడానికి కోసం నేను చెప్తున్నాను. స్వామి యోగాభ్యాసం చేసే వారి చిత్తం ఎలా ఉంటుంది? యోగం అంటే ఆసనాలు వేయడం కాదండి, మళ్ళీ క్లారిఫై చేసుకోవాలి మనము. మనకి ఇంటర్నేషనల్ యోగా డే అని ఈరోజు చెప్తున్నారు. ఆ యోగా డే అన్న రోజు ఏంటంటే అందరికి ప్రపంచవ్యాప్తిగా ఇక్కడ వెస్ట్ లో అంతా కూడా యోగం అంటే ఎక్కువ యోగాసనాలు అన్న అర్థవంతాలు వచ్చింది కదా ఎక్కువ మందికి అండి. కొంతమంది అక్కడ ఇంకా చాలా బాగా మనకన్నా బాగా ధ్యానం చేస్తారు, చాలా చక్కగా చేస్తారు వాళ్ళు ధ్యానం. పరమహంస యోగానంద గారు అక్కడికి వెళ్ళారు, స్వామి వివేకానంద అక్కడికి వెళ్ళారు. కాబట్టి వారందరూ చాలా బాగా ట్రైన్ అయ్యారు వాటిల్లో మనకన్నా కూడా. ఇక్కడే మనకి ధ్యానం చేయడం నేర్పించడం సరిగా లేదు అసలు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిజమైన యోగం అంటే ధ్యానము. ఇక్కడ యోగాభ్యాసము అంటే ఆసనాలు వేయడం కాదు. యోగాభ్యాసం అంటే స్వామి ఏమంటున్నారంటే ధ్యానం చేసేవాడు అని. పతంజలి అష్టాంగ యోగం అందరికీ తెలిసే ఉంటుందండి. ఆసన, యమ నియమాల తర్వాత ఆసన వస్తుంది. యమ నియమ ఆసన, ప్రాణాహార, ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ఏమో ధారణ, ధ్యాన, సమాధి. ఈ విధంగా 8 స్టెప్స్ అన్నమాట.
కాబట్టి యోగా అందులో ఎక్కడొస్తుందండి ధ్యానము? పెనల్టిమేట్ అన్నమాట, 7th స్టెప్ ధ్యానం. దాని ముందర ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఒక్క ఆసనాల దగ్గర ఆపేస్తే గనక తర్వాత మిగతావి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ పీపుల్ విల్ గో అండ్ డూ. అయితే స్వామి అంటున్నారు ఇక్కడ, గాలి లేని స్థానమున దీపం నిలిచినట్లు నిలిచి ఉండాలి అన్నారు. చిత్రం. దీపం అంటే ఏంటండి ఇక్కడ? మనస్సు. గాలి అంటే ఏంటి? డిస్ట్రాక్షన్, లేకపోతే డిజైర్ అనొచ్చు, ఎట్లాగన్నా అనొచ్చు. అంటే ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల వ్యాపారం, ఇంద్రియాల ద్వారా మనకి వచ్చే ఇన్పుట్స్ అన్నమాట. అవి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతోంది? ఈ దీపం మనస్సు చెలిసిపోతుంది, ప్రతిసారి కూడా చెలిస్తుంది. ఒక శబ్దం వస్తుంది, శబ్దం బయట రాగానే కనుక చెవుల్లో పడుతుంది, చెవుల్లో పడగానే శబ్దం లోపలికి వస్తుంది, లోపలికి వచ్చినప్పుడు ఈ శబ్దం పైన ఒక చిన్న ఆసక్తి, లేక అంతవరకు ధ్యానంలో ఉన్న మనస్సు ఏమిటా శబ్దం అని ఒక ఆలోచన చేసింది అనుకోండి, డిస్ట్రాక్ట్ అయిపోయినట్టే కదా, ఊగినట్టే కదా, ఒకసారి విచలం అయిపోయింది అనమాట. అట్లాగే అక్కడ ఇంకొంత వస్తుంది, ఏది ఇంకోటి ఏదో శబ్దం వస్తుంది, ఆ శబ్దంలో ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది నాకు. ఎందుకంటే నా పక్కన కార్దో ఏదో, నా కారు డోర్ తీసినట్టు శబ్దం వచ్చాను, ఎవరు ఇప్పుడు కారు తీశారు, ఎవరు వెళ్తున్నారు, ఆ కార్లో ఎవరు కూర్చుంటున్నారు, ఏంటో అసలు ఇది అని నెక్స్ట్ 2 minutes వెళ్ళిపోతుంది మైండ్, వాటి గురించి ఆలోచన అనమాట. ఇలా ఇవన్నీ మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. కాబట్టి స్వామి ఏమంటున్నారంటే, క్రమంగా నువ్వు అభ్యాసం అంటే ఏమిటి అంటే, గాలి లేకపోతే ఏ విధంగా ఊగదో దీపం, ఆ విధంగా డిస్ట్రాక్షన్స్ లేనట్టు, డిస్ట్రాక్షన్స్ మనకి మొదట్లో కొంత ఇవన్నీ తక్కువ ఉండే ప్రదేశాల్లో కూర్చోడానికి ప్రయత్నించాలండి. ఏంటంటే సౌండ్స్ తక్కువ ఉండేవి, మనకి కళ్ళు మూసుకుంటాం కాబట్టి ఇట్లా న్యూట్రల్ గా ఉండేది, సెన్సెస్ వైజ్ న్యూట్రల్ గా ఉండేది అనమాట. ఇప్పుడు బాగా సెంట్లు వచ్చేవి, అగరబత్తులు లాంటివి పెట్టుకున్నా కూడా ఏంటంటే అది మీ ముక్కులోకి వస్తూ ఉండొచ్చు, అప్పుడు మీ ముక్కు కూడా ఒక ఇంద్రియం కాబట్టి ముక్కు పీలుస్తుంది. కాబట్టి అన్ని విధాలా కూడా న్యూట్రల్ గా ఉండే ప్లేస్ అట్లాంటిది ఉండడం చాలా మంచిది మొదట్లో మనకి. ఎందుకంటే మనకి అవసరం, అప్పుడు మెల్లిగా క్రమంగా గనక నిలవడం అలవాటు అవుతే మనస్సుకి, తర్వాత కాస్త మనము మన బోర్డ్ రూమ్స్ లో కూడా మీటింగ్లు చేసుకుంటూ, లేకపోతే ఫ్యామిలీ మధ్యలో ఉండి కూడా నిలిపే ఒక ఆస్కారం ఉండొచ్చు ఫ్యూచర్ లో. కానీ మొదట్లోనే మనం వీటి మధ్యలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తాను అంటే ఎక్కడ నిలుస్తుందండి? ఎందుకంటే మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దీపం ఈజ్ మైండ్, విండ్ ఈజ్ డిజైర్. స్వామి అన్నారు, ఏ సమయంలో మనసు చలిస్తుందో అప్పటికప్పుడే దాన్ని నిశ్చలించాలి. సరే చలించింది, ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే, ఇంకా ఆపేసిన వారే ఒకసారి చలించింది కాబట్టి నేను ఇంకా లేచి వెళ్ళిపోతాను అన్నారే అనకూడదు. స్వామి ఏమంటున్నారంటే, అప్పటికప్పుడే దాన్ని నిశ్చలం చేసి దాని పరుగు అరికట్టడానికి ప్రయత్నించాలి. సో స్వామి ఈస్ గివింగ్ అస్ ఏ స్టెప్ బై స్టెప్ సింపుల్ అప్రోచ్ ఆన్ హౌ టు డూ ధ్యానం. ఇప్పుడు కూర్చుని చేసే ధ్యానం ఒకటి పొద్దున్నో ఎప్పుడో, ఇంకా మిగతా అది మనం ఎక్కడుంటే అక్కడ అదే ధ్యానము. మీరు మెట్రోలో కూర్చుని 45 నిమిషాలు ట్రావెల్ చేయాలి, ఏం చేస్తారు మెట్రోలో కూర్చుని? ఇప్పుడైతే అందరూ మనం స్మార్ట్ ఇది చూస్తూ ఉంటాం, ఫోన్ చూస్తూ ఉంటాం. కానీ నిజం చెప్పాలంటే 15 ఏళ్ల క్రితం ఏమున్నాయండి? మరి జనాలు కూర్చోలేదా? ఈ లోకల్ ట్రైన్స్ లో కూర్చోలేదా? వెళ్ళలేదా? వాళ్ళకి ఈ ఫోన్లు గిన్లు అవసరం ఉందా అంటే అవసరం లేదండి. నిజంగా ఉంది కాబట్టి మనం వాడుతున్నాం తప్ప అలవాటు పడిపోయి అవసరం లేదు. ఏం చెయ్యొచ్చు అంటే, ఈ ధ్యానం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మనము మెల్లిగా ఫస్ట్ 2 నిమిషాలు చేసుకోవచ్చు, 1 నిమిషం చేయొచ్చు, 2 నిమిషాల తర్వాత మీ స్మార్ట్ ఫోన్ చూసుకోండి, పర్వాలేదు, 2 నిమిషాలు చేయండి, తర్వాత స్మార్ట్ ఫోన్ చూసుకోండి. ఇలా మనకి 1 నెల లోపల మెల్లిగా ప్రాక్టీస్ అయ్యి ఒక్కొక్క నిమిషం పెంచామనుకోండి, మెల్లిగా పెంచామనుకోండి, క్రమంగా మనకి ఏమని తెలుస్తుందంటే, ఒక 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ నేను వెళ్ళే 45 నిమిషాలు కూడా నేను ఒక విధంగా కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఉండిపోతున్నాను. అంటే కంప్లీట్ గా ఉండగలుగుతున్నానా? లేదు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే అండి, నేను ఉంటాను ఉన్నప్పుడు ఈ లోపల ఎక్కడో స్టేషన్ వస్తుంది మెట్రోలో, ఆ స్టేషన్ రాగానే ఎవరో ఎక్కుతారు, ఎవరో అరుస్తూ ఉంటారు, అరవగానే ఏదో కళ్ళు తీసి చూడబుద్దేస్తుంది వాళ్ళని, ఎవరు అరుస్తున్నారు ఇట్లా అని, లేదా అదే తెలిసిన వాళ్ళ గొంతులాగా ఉంది ఎవరిదో ఏమిటి. ఈ విధంగా నా ఎదుర్కొన్న నుంచిన వాళ్ళు ఎవరు ఇద్దరు హోరాహోరీగా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాట్లాడేసుకుంటే ఏమిటి వీళ్ళు ఎవరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కొంచెం అని, ఈ విధంగా ఏదో ఒకటి డిస్ట్రాక్షన్ వస్తూనే ఉంటుందండి. అయితే వచ్చినప్పుడు ఏం చేయాలి? డిస్ట్రాక్షన్ వచ్చిందని మనం కంగారు పడకూడదు, మనకి ప్రాక్టీస్ అవుతుందండి. డిస్ట్రాక్షన్ వచ్చిందని కంగారు పడకూడదు. డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు వెనకాలకి తీసుకురావడం, అరికట్టడం అంటే వెనకాలకి మళ్ళీ తీసుకురావాలంటే, కింద పడ్డాం అనుకోండి, ఏం చేస్తాము? నడుస్తూ వెళ్ళాలి మనం అక్కడికి, కింద పడ్డాం, అయ్యో పడిపోయాను కదా, సరే పడ్డాలని ఇంక ఇట్లాగే ఉంటానని కూర్చుంటామా? లేస్తామా? లేవా? అట్లాగే మనసు చలించింది అనుకోండి, ఏం చేయాలి? వెనకాలకి తీసుకురావాలి, అంతే. అది స్వామి చెప్తున్నారు. అంతేగాని అయ్యో చలించిపోయింది నా వల్ల ధ్యానం అని వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకేం లాభం అది. సో దిస్ ఈస్ ది మెచ్యూరిటీ. వెన్ వి సే దట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ధ్యానం, నాకు మనసు చలిస్తోంది కాబట్టే ఇంకా ప్రాక్టీస్ చేయాలి ధ్యానం. మనసు చలిస్తోంది కాబట్టి నీకు గొప్ప పాసిబిలిటీ ఉంది. ఏమిటంటే చలించినప్పుడల్లా మనకి మళ్ళీ వెనకాలకి తీసుకురావడానికి.
ఎవరికి కూడా ఎవరు అట్లా ఎక్స్ట్రా ఎక్స్పర్ట్స్ లాగా పుట్టరండి. ఎవరో పుణ్యాత్ములు అట్లా పుడుతూ ఉండుండొచ్చు. వాళ్ళు ఏంటంటే కూర్చోగానే వాళ్ళు ధ్యానం అంటే వాళ్ళు ఎంత పుణ్యకర్మతో వచ్చారంటే వాళ్ళు అసలు పాపకర్మ వాళ్ళని ఎఫెక్ట్ చేయట్లేదు ఎక్కువ ఈ డిఫికల్టీస్, అందుకని వాళ్ళు అట్లా ఫిక్స్ చేయగలుగుతున్నారు. మరి ఆర్డినరీ పీపుల్ మనలాంటి వాళ్ళు ఎట్లా చేయాలండి? మనందరిది ఒకటే ధోరణి. ఏమిటా ధోరణి అంటే మనము కూర్చుంటే గనక వెళ్తూ ఉంటుంది, క్రమంగా వెనకాలకి తీసుకురావడం మాత్రమే మనం చేయవలసిన పద్ధతి, మనం చేయవలసిన ప్రాక్టీస్, మనం చేయవలసింది అంతే అండి. ఏదన్నా అంతే. ఎవరు కూడా ఇప్పుడు మనకి ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ అవుతున్నాయి, అక్కడ ఒక బ్యాట్స్మెన్ చూస్తాము, అతను ఒక అవుట్ స్వింగర్ ఏదో వెళ్తుంటే ఇట్లా కరెక్ట్ చేస్తూ ఉంటాడు, కరెక్ట్ చేయగానే వికెట్ కీపర్ క్యాచ్ పడితే వెనకాలకు వెళ్తుంటే తలుపుతూ వెళ్తాడు, చేయకుండా ఉండాల్సింది చేయకుండా ఉండాల్సింది అని. మన లైఫ్ లో జరుగుతున్నది అంతే కదండి. ఆ బౌలర్ ఆ బాల్ వేసిన అవుట్ స్వింగర్ ఏంటంటే ఒక పరిస్థితి, ఆ పరిస్థితి వస్తుంది, మన ఏదో దాన్ని మింగేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, మనకి ఏదో ఒక ఛాలెంజ్ ఇస్తుంది. అప్పుడు గనక నేను టచ్ చేయడం ఎందుకు టచ్ చేస్తాను? అలవాటు, ఇదివరకు అలవాటు. అది వెళ్ళి ఏదో టచ్ చేయాలి, అనవసరంగా మనతో సంబంధం లేని వాటిని కూడా టచ్ చేయాలి. కానీ ఒక బ్యాట్స్మెన్ ఉంటాడండి, వీడే కొంచెము నెట్స్ లో దాంట్లో చాలా ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేసి ఆ వస్తున్న బాల్ ని కొంచెం వదిలేసేయడం అలవాటు చేసుకుంటాడు. మెల్లిగా అలవాటు చేసుకుని దాన్ని ఏం చేస్తాడంటే తర్వాత యాక్చువల్ మ్యాచ్ లో కూడా అట్లా 2 బాల్స్ వేసి వాడు టెస్ట్ చేసిన బౌలర్ అసలు ముట్టుకోడు. మూడో బాల్ ముట్టుకోకపోయేసరికి మూడో బాల్ బ్యాట్ మీదకి వచ్చేసరికి దాన్ని ఏ బౌండరీ కొట్టే ఛాన్స్ వస్తుందండి వాడికి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఏది ఇది సెక్యులర్ కానివ్వండి, స్పిరిచువల్ కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, మామూలు ప్రపంచకం కానివ్వండి, అభ్యాసమే ఈజ్ ద ఓన్లీ వే. అభ్యాసం, ప్రాక్టీస్. కాబట్టి ప్రాక్టీస్ కి అంటే ఎట్లా చేయాలి? మెంటల్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? వెళ్తున్నప్పుడల్లా వెనకాలకి తీసుకురావడం, వెళ్తున్నప్పుడల్లా వెనకాలకి తీసుకురావడం, ఇది స్వామి చెప్తుంది. ఎన్నిసార్లు చేస్తే మనకి సిద్ధి కలుగుతుందండి? మనకి స్టెడీనెస్ ఆఫ్ మైండ్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు అనేది క్వశ్చనే లేదు. వి నీడ్ టు డూ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. ఇక తర్వాత అన్నింట్లో నేను, అన్నింటిలో నన్ను, నాయందు అన్ని భూతాలు ఉన్నాయన్న ఏకత్వ భావం పొందినవాడు అన్ని యోగాలు సాధిస్తాడు అన్నారండి. 3వ మాట చెప్తున్నారు స్వామి ఇక్కడ యోగాభ్యాసం గురించి. మనకి చిన్న పిల్లలకి అంటే ఇది వరకు రోజుల్లో చేసేవారండి, ఇప్పుడు చేయరు. ఇది వరకు రోజుల్లో పండగలకి దీపావళికి దానికి ఏం చేసేవారంటే పంచదారతో బొమ్మలు చేసేవారు. స్వామి చాలాసార్లు డిస్కోర్సెస్ లో దీని సంగతి చెప్పారు. ఒక బొమ్మ ఒక బాతులాగా, లేక హంసలాగా, ఒక బొమ్మ ఆవులాగా, ఒక బొమ్మ ఏనుగులాగా, ఒక బొమ్మ గుర్రంలాగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏమంటాడు? వాళ్ళ అమ్మ ఇది అల్లుంచి తీసుకోరా ఏదో ఒకటి అన్నారు అనుకోండి. అంటే ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? నాకు ఏనుగు కావాలంటాడు. ఎందుకు? వాడు ఏనుగుని చూస్తున్నాడు అక్కడ. వాడు పంచదార బొమ్మను చూడ్డాడు, వాడు ఏనుగుని చూస్తున్నాడు. అమ్మ నవ్వుకుంటుంది, వీడికి తెలియదు అన్ని ఒకటే అని, ఏది తీసుకుంటే ఏంటి, సరే ఏంటి ప్రాబ్లం ఏముంది అని. చూడండి చాలా కేర్ఫుల్ గా ఇది మనం వినాలి. అమ్మది ఎట్లా ఉంది? అమ్మకి ఇది అంతా షుగరే అని తెలిసినా కూడా అమ్మ బేసికలీ ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నప్పుడు మనకు ఆప్షన్ ఇచ్చింది, ఇచ్చి ఏది సెలెక్ట్ చేసుకుంటావురా అంది. నేను ఫామ్ ని చూస్తున్నాను, ఎలిఫెంట్ ఫామ్ ని చూస్తున్నాను, అమ్మ షుగర్ ని మాత్రమే చూస్తోంది. కాబట్టి అమ్మ ఏమంది? సరే తీసుకో అంది. నేను ఒకవేళ గనక ఇంకొక బ్రదర్ ఉన్నాడు అనుకోండి, నాకు ఆ ఇంకో బ్రదర్ అంటాడు వాడు నాకు కూడా ఎలిఫెంటే కావాలంటాడు. ఇప్పుడు ఈ ఎలిఫెంట్ కావాలని ఇద్దరం కొట్టుకుంటాం. అమ్మ నవ్వుతుంది, ఒరే పిచ్చివాళ్ళారా, 2 షుగరేరా, నువ్వు హార్స్ తీసుకో, నువ్వు ఎలిఫెంట్ తీసుకో, ఏం ఫరక్ పడుతుంది అని అన్నారు అనుకోండి. అంటే ఒప్పుకో, నాకు ఎలిఫెంటే కావాలి, నాకు ఎలిఫెంటే కావాలి అని కోరుకుంటాం. అట్లా అది చిన్న పిల్లలప్పుడు పర్వాలేదండి. కానీ మనం ఎంత పెద్ద అయినా కూడా మనం చిన్నపిల్లలాగానే ఉండిపోయాం అనుకోండి. మన అమ్మ అయిన సాయి మాత ఏమనుకుంటుందండి? ఆవిడ కొంతవరకు సరేరా నీకు ఇది కావాలంటున్నావు, ఆనందం నీకు జాబ్ ద్వారా వస్తుందన్నావు, ఇగో జాబ్ తీసుకో. నీకు ఆనందం దేని ద్వారా వస్తుంది? పిల్లలు కలగడం వల్ల వస్తుందన్నావు, ఇగో పిల్లల్ని తీసుకో అని ఈ విధంగా మనకు కొన్ని వరాలు ఇస్తుంది ఆవిడ. కానీ ఏది ఇచ్చినా కూడా అందులో ఆనందం మాత్రము ఇది నీలోని దివ్యానందం మాత్రమే అన్న విషయం అమ్మకి తెలుసు, అంతా షుగర్ అని. కాబట్టి ఇచ్చినట్టు అట్లా అమ్మ చేస్తుంది. కానీ ఒకటిగా అదే కావాలి, అది ఇవ్వకపోతే ఇంకా నేను ఆనందం పొందను అని పట్టి కూర్చుంటే కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మకి ఏమంటుందని, అమ్మకు కూడా కాస్త విసుగు పుడుతుంది మన మీద. అవునా కదా? అంటే డివైన్ మదర్ డజంట్ హ్యావ్ దట్ అనుకోండి, కాకపోతే ఎగ్జాంపుల్ని అంతవరకు అక్కడ ఆపేయాల్సి వస్తుంది. కాకపోతే ఊహించుకోండి, ఏమిటంటే వీడికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, నేను ప్రతి డిస్కోర్స్ లోనూ చెప్తూనే ఉన్నానే, అంతా ఒకటే, అంతా సర్వం కూడా ఒకటే అని అని అర్థం చేసుకునే స్టేజ్కి వస్తేటండి అప్పుడు స్వామి ఏమంటున్నారంటే ఆటోమేటిక్ గా నువ్వు అన్ని యోగాలు సాధిస్తావు. ఎందుకు? అన్ని భూతాలలోనూ నన్ను అన్ని భూతాల్లోనూ. అదే షుగర్ ని ఏ బొమ్మలో అయినా, ఏ బొమ్మ చూసినా కూడా అదే షుగర్ ని చూడడము ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటే గనక ఇంకా తిరుగులేదు, అన్ని యోగాలు నీకు వస్తాయిరా అని చెప్తున్నానండి. పరులు కాదయ్యా, పరమాత్ముడేదయ్యా అని చెప్పి ఎన్నో రకాలుగా స్వామి చెప్తున్నారండి మనకి సేమ్ యోగం గురించి.
అందుకని ఇక్కడ స్వామినారు అతనికి పరులు పరమాత్మ అన్న భేదం లేకుండా ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్నది. తర్వాత ఇతరుల సుఖ దుఃఖాలు తరవుగా భావిస్తాడు. ఎందుకు సేవలోకి వెళ్ళాలండి? వేరే వాళ్ళ దుఃఖాన్ని మనం చూస్తూ ఉండలేం కాబట్టి. సేవ చేస్తే నాకు ఏదో పుణ్యం వస్తుంది అని అనుకుని వెళ్ళడం అంటే అది కామ్య కర్మ. రావచ్చండి స్టిల్, ఎందుకంటే కర్మ చేసిన దానికి రిజల్ట్ ఉండాలి కాబట్టి రావచ్చు. కానీ మనం బంధించుకుంటున్నాం మళ్ళీ. నిష్కామంగా చేయాలి అంటే సేవ చేసి ఏమీ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇతరుల సుఖ దుఃఖాలు తనవిగా భావిస్తాడు. ఇతరుల హృదయాలు బాధించకుండా సర్వులను సర్వేశ్వర భావంతో ప్రేమిస్తాడు. ఇట్టి భావం గలవాడు యోగులలో శ్రేష్ఠుడు. కాబట్టి స్వామి మనందరం ఎవరు కూడా ఒకవేళ మెడిటేషన్ ప్రాక్టీస్ గనక అలవాటు లేకపోతే ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి. ఇప్పటికీ మనం స్టార్ట్ చేయొచ్చు. ఆ ప్రాక్టీస్ చాలా మంచిదే, మనకి కామ్నెస్ ఆఫ్ మైండ్, స్టడీనెస్ ఇస్తుంది. అయితే స్వామి చెప్తున్న ఇంకోటి ఏంటంటే, దానికన్నా ముఖ్యమైనది ఒకటి చెప్తున్నాను రా నేను. అదేంటంటే అందరిలో నాలో అందరినీ చూసుకోవడం నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. వేరే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడంతా ఉన్నది సాహిత్యం అనేది ప్రాక్టీస్ చేసి, అలా చేసి వేరే వాళ్ళ సుఖ దుఃఖాల్లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యి. టు ఎక్స్టెండ్ దట్ వాళ్ళకి హెల్ప్ చెయ్యి. వాళ్ళ ఆనందం నువ్వు ఆనందంగా స్వీకరించు, వాళ్ళ దుఃఖం నువ్వు దుఃఖంగా స్వీకరించు. ఇలా నువ్వు ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు యోగుల్లో శ్రేష్ఠుడివి అంటున్నారు స్వామి. ఇంకా నువ్వు ఏ యోగం చేయక్కర్లేదు. ఎన్నో చెప్తున్నారండి ఇది? 6వ అధ్యాయం ధ్యాన యోగంలో. కాబట్టి ధ్యానం అంటే పద్మాసనం వేసుకుని ఆ విధంగా కూర్చుని చేసేది మాత్రమే కాదండి, అది కూడా ధ్యానమే. అది మాత్రమే కాదు, ఎన్నో రకాలైన యోగ సాధనలు ఉన్నాయి అన్ని యోగుల్లో. ఇన్ఫాక్ట్ నేను మీకు శ్రేష్టమైన యోగం చెప్తున్నాను రా అని స్వామి అంటున్నారండి. ఏమిటి అంటే ఇతరులలో నన్ను అంటే ఈ మనిషి, ఈ జీవుడు ఇతరుల్లో చూసుకోవడం, అందరిలో నన్ను, ఆ ఇతరులని నాలో చూసుకోవడం. ఈ రెండు కనుక నువ్వు చేసావనుకో నువ్వు శ్రేష్ఠుడివి. వాళ్ళ దుఃఖం నువ్వు దుఃఖంలాగా ఫీల్ అవ్వు, వాళ్ళ సుఖం నువ్వు సుఖంలాగా ఫీల్ అవ్వు. వాళ్ళు ఆనందించినప్పుడు నువ్వు ఆనందించు, దుఃఖపడినప్పుడు నువ్వు దుఃఖపడు. అప్పుడు నువ్వు యోగులలో శ్రేష్ఠుడివి అంటున్నారు స్వామి అని అర్జునుడికి చెప్తున్నట్ట. అప్పుడు సంశయం కలిగిందండి అర్జునుడికి. స్వామి అంటున్నారు, యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వయోరివ సుదుష్కరం అన్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అర్జునుడి సంశయం. చాలా డిస్కోర్సెస్ లో కూడా స్వామి ఈ మాట చంచలం హి మన కృష్ణ అని చెప్తారు. ఇక్కడ నేచర్ ఆఫ్ మైండ్ గురించి అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడండి, అంటున్నాడండి కృష్ణుడితో. అర్జునుడు, నీవు చెప్పే ప్రతి విషయం వినడానికి హాయిగా, అనుభవించడానికి అందంగా ఉన్నాయి స్వామి. స్వామి ఎంత చక్కగా రాస్తున్నారు చూడండి, హ్యూమరస్ గా రాస్తున్నారు. అర్జునుడు అంటున్నట్టు అంటే వాళ్ళ మధ్య ఉన్న బంధం అటువంటిదండి. అందువల్ల ఆ విధంగా అర్జునుడు అంటున్నాడు, నువ్వు చెప్పే ప్రతి విషయం వినడానికి హాయిగా, అనుభవించడానికి అందంగా ఉంది, ఆచరించడానికి అందరికీ సులభ సాధ్యం కాదు కృష్ణ. సమత్వ రూపమైన యోగము సర్వశక్తిమయులైన సాధకులకు కష్టంగా ఉంటే సామాన్యులైన నాబోటి వారికి సాధ్యమా? చూడండి, ఇక్కడ ఏది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇది మనం ఇప్పుడున్న కెపాసిటీ లాగా స్వామిని మనం భగవంతులాగా ఊహించుకుని ఆ విధంగా చూసుకుంటే ఇది అర్థమవుతుందండి. ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇది అర్జునుడికి ఇంకా శ్రీకృష్ణుడు సర్వ అంతర్యామి, ఆయన మహాతత్వము అన్న మాట ఇంకా ఆయనకి అర్థం కాదు. అయితే చాలా గొప్పవాడు కృష్ణుడు, యోగులలో ఉత్తముడు, అలాంటి భావం ఉంది. ఆయన చాలా మహామహ్యాన్వతుడు అన్న ఉంది, సర్వశక్తిమయుడు అని ఉంది. అయితే ఈ మొత్తం సర్వం నడిపిస్తున్నది సర్వం ఆయనే అన్న భావం ఇంకా లేదు. అందువల్ల ఇటువంటి ప్రశ్నలు వేస్తాడు అర్జునుడు. ఇటువంటి నీకైతే నువ్వు చేయగలవు కృష్ణ, కానీ అందరికీ సాధ్యం కాదు కదా అన్నట్టు ఆయన అడుగుతున్నాడు అనమాట. సమత్వ రూపమైన యోగము సర్వశక్తిమయులైన సాధకులకు కష్టంగా ఉంటే సామాన్యులైన నాబోటి వారికి సాధ్యమా? సాధన అటుంచు, ఈ మనస్సును చూద్దాం, ఈ మనస్సు సంగతి ఏంటో చూద్దాం అంటున్నారు. దీని బలం ఏనుగు కూడా లేదన్నారండి స్వామి. ఏనుగు కూడా దీని బలం లేదు, దాని చంచలత్వం ఇక చెప్పక్కర్లేదు. అదే పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు దానికే చెల్లుతుంది. ఇక ఇది పెట్టే క్షోభ చాలా బలమైనది, గట్టిది. దీని బలం ఏనుగు కూడా లేదు అన్నప్పుడు అందులో స్వామి ఒక నిగూఢంగా ఒక మాట చెప్తున్నట్టు అనిపిస్తుందండి నాకు. ఏంటంటే, ఏనుగును నిజంగా ఈ మావటివాడు చిన్నప్పటి నుంచి చిన్న ఏనుగు, గున్న ఏనుగుగా ఉన్నప్పుడు దాన్ని ఒక తాడుతో కట్టేస్తాడండి, లేకపోతే ఒక చైన్తో కడతాడు. ఆ చైన్ ఆ గున్న ఏనుగుకి కొంచెం కష్టంగా ఉంటుంది తీయడం, చాలా ప్రయత్నిస్తుంది తింపేయడానికి, దానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల అది ట్రై చేసి మెల్లిగా ట్రై చేయడం మానేస్తుంది. ఈ లోపల ఏనుగు పెద్దదవుతుంది. నిజంగా అది పెద్దదైనప్పుడు అండి ఇదే చైన్ పెడతాడు అతను, లేకపోతే దీనికన్నా కొంచెం పెద్ద చైన్ ఏమైనా పెడతాడేమో.
అది లాగి పీకేయడం అనేది ఆ ఏనుగుకి కష్టమే కాదండి. కానీ అది ఎంత అలవాటు పడిపోతుందంటే చిన్నప్పటి నుంచి అది రాదేమో అన్న భావన దాని మైండ్‌లో ఎంతవరకు వచ్చేస్తుందంటే అది మైండ్ బ్లాకర్ అయిపోతుంది దానికి. దాంతో అది ఎప్పుడు ట్రై చేయదు దాన్ని తెంపేసేయడానికి. అలాగే స్వామి ఇక్కడ ఈ మాట అంటున్నారా? మరి నువ్వు మనస్సుని చిన్నప్పటి నుంచి నువ్వు ఒక విధంగా ఈ విధంగా బంధించేసావు, బంధనకు అలవాటు చేసావు కాబట్టి ఈ మనస్సు ఈ విధంగా నీకు ఇది చేస్తోంది. ఒకవేళ ఈ మనస్సు గనక ఫ్రీ చెయ్యాలి అంటే అది గనక దీన్ని తెంపుకోగలదు అని గనక దాన్ని తెలిస్తే తెంపుకుంటుంది అని ఒక అర్థం అక్కడ కూడా వస్తుందా అని అనిపిస్తుంది. అయితే బలానికి ఏనుక్కి కూడా లేదు దీని బలం అంటున్నారండి స్వామి. ఉన్నా కూడా ఏం లాభం? అది తెంపుకోవట్లేదు, ఫ్రీ కావట్లేదు. ఇది పరమ గయ్యాళి అన్నారు స్వామి. ఎవరికి చిక్కదు, ఎక్కడా ఉండదు. మూట కట్టిన నీరు వలె. నీరుని కనుక మూట కట్టామనుకోండి ఉంటుందా ఆ బట్టలో? పిడికిటి పట్టిన గాలి వలె పట్ట సాధ్యము కానిది. ఇవ్వండి, పట్టాము అంటే పట్టాము అనుకున్న లోపు లేదు అక్కడ. పిడికిటి పట్టిన గాలి వలె పట్ట సాధ్యము కానిదిగా ఉంటుంది. మనం కూర్చుని ధ్యానంలో నేను మనస్సును నిగ్రహిస్తాను అని ఒక్క సెకండ్ కూడా ఉండదండి. అది అట్లా నిగ్రహిస్తాను అనుకున్న అంతే వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ మనస్సుతో అలాంటి యోగం సాధింపడానికి అవుతుందే స్వామి? రెండే కదా ఇక్కడ అంటే రెండే కదా అంటే చేయవలసిన పని ఈ మనస్సుతో అలాంటి యోగం అనేది ఒకటి, అదో గుండు లాంటిది, అదో పెద్ద కష్టతరమైంది. ఈ మనస్సు కష్టతరమైంది. ఈ రెండే కదా గుండు బండ వంటివి. వీటిని కలిగించాలి అంటే ఎట్టి వరకు సాధ్యం కాదు కదా కృష్ణ అని స్వామి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో సింపుల్ గా రాశారండి దాన్ని. మనకి ఒక హ్యూమర్ కూడా అందులో పెట్టి మనకి ఈజీగా అర్థం చేశారు స్వామి ఇక్కడ. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న 6వ చాప్టర్ లో 35వ శ్లోకం నుంచి 47 శ్లోకాల వరకు ఉన్న వాటిలో చూసుకుంటే సింపుల్ గా ఒక 3 శ్లోకాలు చెప్పుకోవచ్చండి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అసంశయాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా సఖ్యో వాప్తుముపాయతః యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమతః అని ఈ విధంగా అక్కడ కొన్ని శ్లోకాలకి స్వామి చెప్తున్నారండి. చిరునవ్వు నవ్వాట భగవానుడు. నవ్వాట బావా, మనస్సు తత్వం చక్కగా గమనించావు నువ్వు. ఎటువంటి అసాధ్యమైన పనైనా అభ్యాసంతోను అంటే ప్రాక్టీస్, విచారణతోను ఎంక్వైరీ, వైరాగ్యముతోను డిటాచ్మెంట్ సాధించవచ్చు. 3 విషయాలండి. అభ్యాసం ప్రాక్టీస్, విచారణ ఎంక్వైరీ, వైరాగ్యము. చూడండి, విచారణ ఎందుకు అంటే ఇది ఎలా జరగాలి, నేను చేస్తున్నది అంటే అనాలిసిస్ అనమాట ఇక్కడ విచారణ అంటే. నేను చేస్తున్నప్పుడు, అభ్యాసం చేస్తున్నప్పుడు కరెక్ట్ గా చేస్తున్నానా, అనుకుంటున్న రీతిలో వెళ్తున్నానా, స్వామి చెప్పినట్టు చేస్తున్నానా, లేక వేరేగా చేస్తున్నానా, ఏ విధంగా అవుతోంది అని విచారణ మధ్యలో ఉండాలి, అనాలిసిస్. ఎందుకంటే అటువంటి మనస్సు ఇచ్చారు మనకి. అభ్యాసం చేస్తూ ప్రాక్టీస్, సేమ్ టైంకి సేమ్ ప్లేస్ లో కూర్చుంటూ అనాలిసిస్ కొంత వరకు చేస్తూ, ఇక నాకు చేతకాని విషయాన్ని, నాకు అనవసరమైన విషయాన్ని వైరాగ్యం కొంతవరకు, డిసింట్రెస్టెడ్. ఏముంది ఇప్పుడు అదే మాట వస్తుంది. ఆ కారు డోర్ ఓపెన్ అయింది, ఎవరు వచ్చి కూర్చుంటున్నారు ఆ కారులో, ఏమిటి ఇప్పుడు వచ్చి కూర్చుంటే నీ కారులో అని ఆలోచించాలి కొంతవరకు. ఇది విచారణ, వైరాగ్యం అండి. ఏమిటి ఇప్పుడు కూర్చుంటే, నువ్వు ఇక్కడ దేనికి కూర్చున్నావు? నువ్వు కారు కోసం కూర్చున్నావా? మరి కారు దగ్గరే కూర్చోవాల్సింది కదా. నువ్వు ఎందుకు మెడిటేషన్ కూర్చున్నావు ఇక్కడ? మెడిటేషన్ నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటే నీకు ఈ మెడిటేషన్ కుదరాలని, స్వామికి దగ్గర అవ్వాలని కూర్చున్నావు. కూర్చున్నప్పుడు మళ్ళీ ఎందుకు నీ మనస్సు అక్కడికి వెళ్తుంటే దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు నువ్వు? విచారణ చెయ్యి, కొంచెం వైరాగ్యం తెచ్చుకో. ఏంటి వైరాగ్యం? ఇప్పుడు నాకు కారు అవసరం లే, కనీసం 5 నిమిషాలన్నా వైరాగ్యంతో వదిలేసే కారుని. కారు నాకు ఎందుకు అని ఉండని, అక్కడ ఏమవుతుంది, ఎవరు ఎక్కుతారు, పోనీ ఏదో అని. నేను ఇప్పుడు లేననుకో, ఇక్కడ ఏ ఊరుకు వెళ్ళాననుకో, అప్పుడు ఎక్కాననుకో, నాకేం తెలుస్తుందా పెట్టిందా ఏమైందో, కాబట్టి ఉండే. ఇట్లా ఒక విధమైన డిటాచ్మెంట్, వైరాగ్యం కూడా తెచ్చుకోవాలండి. వైరాగ్యం రాకపోతే ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఆ ఇంట్రెస్ట్ కొద్దీ మనకి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది మనసులోకి. కాబట్టి వైరాగ్యం ఇస్ ద వే. ఒక చేతిలో వైరాగ్యం ఉండాలి, ఇంట్రెస్ట్ అవసరం లేని దానిపైన ఇంట్రెస్ట్ పోవడానికి. ఇంకో చేతిలో అభ్యాసం, ప్రాక్టీస్ ఉండాలి. వెళ్తున్న ఆలోచనని వెనకాలకి తీసుకురావడం ప్రాక్టీస్. బానే అవుతుందా అని కొంచెం అనాలిసిస్ మధ్యలో విచారణ. ఇక అనవసరంగా వస్తున్న థాట్ని వెనకాలకి తిరిగి పంపించేస్తూ ఉండడము, దానిపైన కొంచెం అనలైజ్ చేసి అసెస్ చేసేసి నాకు అనవసరము అని వైరాగ్యం కలిగి ఉండడము. ఈ 3 గనక క్రమంగా చేస్తూ ఉంటే, ఈ 3 క్రమంగా అంటే ఆర్డర్లీగా,
రిపీటెడ్ గా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే కనుక మనకి కుదురుతుంది అంటున్నారండి. అసాధ్యమైంది కాదు ఇది. సో నువ్వు చెప్పింది కరెక్టే, చక్కగా గమనించావు మనసుతత్వం, కానీ అర్థం చేసుకో, అభ్యాసము వైరాగ్యము ఈ రెండు సాధ్యాన్ని క్రమేపీ వశపరుచుకోవచ్చు. లోకంలో అభ్యాసంతో అవని పనులంటూ ఉండవు, సాధనమున పనులు సమకూరు ధరలోన. భగవంతునిపై భారం వేసి ఆత్మవిశ్వాసంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను చేయగలను, స్వామి నాకు చెప్పారు ఈ మాట, స్వామి నాకెందుకు చెప్పారు, నా వల్ల సాధ్యం కాకపోతే నాకు చెప్పరే, నాకు సాధ్యం కావాల్సిందే ఇది, దానికి సరి అయిన ఇంకా స్వామి చాలా మహిమ చూపెడతారండి. మీరు సాధన చేయాలి అని అనుకున్నప్పుడు మీకు కరెక్ట్ గా ఎటువంటి పుస్తకం కావాలి, మీకు ఎటువంటి మాట వినాలి, ఎవరి ద్వారా, అవి వినిపిస్తారు స్వామి మీకు అన్ని విధాలు హెల్ప్ చేస్తారు. సద్గురు మహా అదృష్టం మనది. ఎందుకంటే అండి ఈ అదృష్టం ఎప్పుడో మనకి చేసుకుంటే తప్ప రాదు. మనం ఏ సాధన చేయాలో ఆ సాధనకి మన సపోర్ట్ చేయడమే కాకుండా అడుగడుగునా మనని ఎంకరేజ్ చేస్తారు స్వామి. కాబట్టి ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. ఏంటంటే ఇక్కడ స్వామి ఉన్నారు, స్వామి ఉన్నప్పుడు నాకు ఓటమి ఎట్లా వస్తుందని కనీసం ఆత్మవిశ్వాసం, ఈ ఆత్మ అంటే ఇక్కడ ఎవరు, స్వామి, హృదయంలో ఉన్న స్వామి. ఆత్మవిశ్వాసంతో అభ్యాసం చేస్తే ఎట్టి ఘనకార్యమైనా సాధించవచ్చు అంటున్నారండి. కాబట్టి ఎవడు ఈ యోగమును దీక్షతో సాధిస్తాడో అటివాడు బహుజన్మ పరిపాకమైన సమస్త దోషాలను విముక్తుడైపోతాడు. ఇప్పుడు మనకి బహుజన్మ అంటే మనకి కర్మ అంటారండి. కర్మ థియరీ ఏంటండి? 3 విధాలుగా చెప్తారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సరే, ఆగామి అంటే రాబోయేది, అది పక్కన పెట్టేద్దామండి. సంచితం అంటే ఏంటి? మరి ఎన్ని జన్మలు ఎత్తాము, ఆ జన్మలన్నింటినీ కూడా అందులో అక్కడ చేసుకున్న పాపపుణ్య కర్మాల వల్ల వాటికి ఉండే ఫలం వల్ల మనకి ఎంత వెనకాల స్టోర్ ఉందో డేటాబేస్, ఆ డేటాబేస్ ని తీసుకుని వాటిని మొత్తం మనం క్షయం చేయాలంటే ఒక జన్మ సరిపోతుందా అండి? సరిపోదు. కాబట్టి ఇంతవరకు మనం ఎన్ని జన్మలు ఎత్తాము, బహునాం జన్మనామంతే అని నువ్వు నేను కూడా చాలా ఎత్తానురా అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి ఇన్ని జన్మలు సంచితం అంటారండి ఆ కర్మని. ఆ సంచితం అన్న కర్మలోంచి మనము కొంత తీసుకుని ఈ జన్మకి కొంత వచ్చినప్పుడు లిమిటెడ్ పోర్షన్ తీసుకుని వస్తే దాన్ని ప్రారబ్ధము అంటారండి. అంటే ఈ జన్మలో ఏ కర్మని మనము ఎగ్జాస్ట్ చేయాలని అనుకుంటున్నాము నిష్కామ పద్ధతిలో, ఆ కర్మని మనం తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రారబ్ధము అంటారు. ఇది అయితే కొన్నిసార్లు ఇది ఏం తీసుకొస్తాము, ఆ సంచిత కర్మ ఇదివరకు చేసుకున్న దాన్ని మనం తీసుకొస్తున్నాము అన్నాము. ఏది తీసుకొస్తున్నామో అది అదృష్టం అండి. ఎందుకంటే అది మనకి తెలియట్లేదు. కానీ ఇక్కడ మనం పెట్టే ఈ పురుష ప్రయత్నం మనకి దృష్టం. అదృష్టము అంటే చూడలేనిది, దృష్టము అంటే మనం చూడగలిగింది. ఇక్కడ మనం చేసిన ఎఫర్ట్ కి మనం దృష్టం చూస్తాము. కాకపోతే అదృష్టం రావడం వల్ల ఆ దృష్టం అప్పుడప్పుడు కనబడదు, కొట్టేస్తుంది దాన్ని. ఎందుకంటే అండి ఇది ఎటువంటిదంటే, మనము ఒక నదిలో ఇట్లా నది పారుతోంది అనుకోండి, చిన్నగా పారుతోంది అనుకోండి, ఇక్కడ బయలుదేరి అక్కడికి వెళ్ళాలి అంటే నీళ్ళు ఎక్కువ లేవు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ పాయింట్ ఏ అక్కడ పాయింట్ బి పెట్టుకుని స్ట్రైట్ గా నడిచి కూడా వెళ్ళిపోవచ్చేమో ఎక్కువ ఫ్లో లేకపోతే. కానీ మీరు ఈదుతూ ఉన్నారనుకోండి, ఈదే తెలుస్తుంది ఈ విషయం ఏంటి అంటే, ఒకవేళ మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఎండప్ లైక్ దిస్. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఫ్లో వస్తుంది. ఈ ఫ్లో ఇట్లా వస్తున్నప్పుడు మీరు ఈ ఎండప్ లైక్ దిస్ అంటే ఏమవుతుంది, మీ పురుష ప్రయత్నం స్విమ్మింగ్ మీరు చేస్తున్నారు, కాకపోతే ఇక్కడి నుంచి ఫ్లోలో వస్తున్న దాన్ని ప్రారంభం అంటారు. ఇది మనకి ఎందుకంటే మీరు ఆ టైంలో ఎందుకు ఆ రివర్ లో ఉన్నారు, మీరు జీవితం అక్కడ వస్తున్న ఫ్లో మొత్తం మీ ప్రారంభమే, పాస్ట్ లైఫ్స్ అనమాట. ఆ పాస్ట్ లైఫ్స్ ప్రారంభం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ పర్హాప్స్. మీరు ఎఫర్ట్ చేయాలి. ఇప్పుడు అవతల ఒడ్డుకు వెళ్ళడం మీ ఎఫర్ట్, కాకపోతే మీరు పాయింట్ ఏకి వెళ్ళాలనుకునేది పాయింట్ సికి వెళ్ళచ్చు. అక్కడికి బిలో ఇక్కడ స్టార్ట్ అయ్యి పాయింట్ ఏకి వెళ్ళాలనుకున్నది పాయింట్ సికి వెళ్ళచ్చు. ఎందుకు? ఈ ఫ్లో వచ్చేది మిమ్మల్ని దాటేస్తుంది. ఇప్పుడు సి వస్తే మీరు ఏమైనా బాధపడాల్సింది ఉందా? లేదండి. మీరు పురుష ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి ఆ గట్టుకు వెళ్ళగలిగారు, అట్లీస్ట్ సికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ గట్టుకు మీదకి వెళ్ళిన తర్వాత సి నుంచి బికి ట్రావెల్ చేయండి, మీరు సి నుంచి ఏకి ట్రావెల్ చేయండి, అప్పుడు అయిపోతుంది. దట్ ఈస్ వన్ వే. లేదు మీరు అంతకన్నా ముందర ఒక పాయింట్ తీసుకుని, అంటే మీరు వెళ్లాల్సింది బికి కానీ ఎక్కడో ముందర ఉన్న ఇంకో ఎస్ పాయింట్ దానికి యువతల పెట్టుకుని అటు చేస్తే అటు స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తే మీరు బికి రావచ్చు. అలా డిఫరెంట్ స్ట్రాటజీస్ మీరు తీసుకోవచ్చు. కానీ పురుష ప్రయత్నం లేకుండా మీరు స్విమ్మింగ్ చేయకుండా ఆ ఒట్టి ఫ్లో మాత్రం మిమ్మల్ని తీసుకెళ్లిపోవాలి అనుకుంటే మీరు అనుకున్న ప్రదేశానికి మాత్రం తీసుకెళ్ళకపోవచ్చు అండి, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. కాబట్టి చాలా ఈజీగానే అండర్స్టాండ్. స్వామి ఏమంటున్నారంటే, బహుజన్మ పరిపాకమైన సమస్త దోషాల నుండి విముక్తుడై సిద్ధిని పొందుతాడు ఎప్పుడు ఒకవేళ గనక ఈ యోగం చేస్తే.
తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. అంటే ఒక తపస్వి కన్నా, ఒక జ్ఞాని కన్నా, ఒక కర్మ చేసేవాళ్ళందరికన్నా కూడా ఇక యోగం చేసేవాడు అంటే హియర్ అండ్ నౌ ఉండి మనస్సుని ఆ థాట్ ని గనక ఆ థాట్ వెళ్ళినట్టు వెళ్ళకుండా కనుక అక్కడ ఉండి చూస్తూ ఉండే వ్యక్తి అండి, అక్కడ ఉండి విట్నెస్ లాగా ఉండే వ్యక్తి అండి. వాళ్ళు చాలా హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు. ఇది ఒక తపస్వి కన్నా, ఒక జ్ఞాని కన్నా ఒక కర్మ. ఈ తపస్సు అంటే ఇక్కడ ఏంటంటే అండి, శరీరంతో చేసేది, డిటర్మినేషన్ తో, శరీరంతో, విల్ పవర్ తో దాన్ని కూడా శుష్కింపజేసి కూడా చేస్తూ ఉంటారు తపస్సు. ఆ విధంగా చేసేది తపస్సు అని ఇక్కడ చెప్తున్నారు, శరీరంతో చేసేది. జ్ఞాని అంటే ఇక్కడ మనస్సుతో చేసేది, జ్ఞానంతో మనస్సుతో చేసేదని తీసుకోవాలండి. కర్మిభ్యోస్తి అంటే అది భక్తి కర్మ అనుకోవాలండి. ఇక్కడ ఏంటంటే భక్తి చేయడము, వేరియస్ కర్మలు చేస్తూ ఉండడం, రిచువల్స్ చేయడం అని, వీటన్నిటికన్నా కూడా మనస్సుని గనక చూసుకుంటూ, మనస్సు డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెళ్తుంటే వెనకాలకి తీసుకురావడం అనే ప్రాక్టీస్ ఎవరు చేస్తారో దాన్ని యోగం అంటున్నారు స్వామి. అది చాలా గొప్పదయ్యా అంటున్నారండి. వాడు తపోవంతుల కంటే, జ్ఞానముల కంటే, కర్మనిష్ఠుల కంటే గొప్పవాడు యోగ సిద్ధుడు. బాబా ఈ పవిత్ర స్థానాన్ని నువ్వు పొందాలి అని ఇక్కడ 7వ చాప్టర్కి వెళ్తున్నారండి ఇంకా స్వామి. ఇక్కడ 7వ చాప్టర్ అంటే జ్ఞాన విజ్ఞాన యోగం అంటారండి. జ్ఞానం గురించి చాలా చక్కగా చెప్తారు. ఇంతకుముందు ధ్యాన యోగము, ఇది జ్ఞాన విజ్ఞాన యోగము. భగవాను వాచ అని మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్చృణు. అయితే దీనికంటే ఉత్తమమైన స్థానం ఒకటి ఉందన్నారండి. ఏది? ఈ యోగం ఇందాక చెప్పిన దానికన్నా. అదేమిటి అంటే, నాయందే చిత్తము నుంచి శ్రద్ధతో నన్ను ధ్యానించుచుండుట, ఇదే శ్రేష్టమైన యోగము. ఇది ప్రహ్లాదుడు చేశాడు. అంటే మామూలుగా యోగము ఎంత జ్ఞానిలాగా, లేకపోతే ఒక అంత అవేర్నెస్ తో ప్రతి ఆలోచనను కూడా అటు వెళ్తుంటే, డిస్ట్రాక్ట్ అయిపోతుంటే తీసుకొచ్చి హియర్ అండ్ నౌ లో పెట్టగలుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎంత యోగుల్లో శ్రేష్ఠుడు అని స్వామి అన్నారు. వారికంటే కూడా ఒకళ్ళు శ్రేష్ఠుడు ఎవరు అంటే, ఒక్క కేర్ కూడా ఉండకుండా చిత్తం మాత్రం హరి అందే ఎప్పుడు ఉంచి, ఈ జీవితం ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళని అని శ్రద్ధతో ఉంటారు. జీవితం యందు అశ్రద్ధ వాళ్ళకి, నారాయణుడు అందు శ్రద్ధ. ఇది ప్రహ్లాదుడు డిస్క్రిప్షన్ అండి. అది శ్రేష్టమైన శ్రేష్టమైన యోగము చెప్తున్నారు. ఈ ధ్యాన యోగము, జ్ఞానయోగము అంతరంగ సాధనము. శ్రద్ధాభక్తి ఉంటే యోగానికి విలువ. కాబట్టి ఈరోజు మనకి భజన స్వామి ఇచ్చిన, సేవ ఇచ్చినా కూడా ఈ యోగం గురించి, స్వామి మీద ఉన్న డిపెండెన్స్ పెంచడానికి కూడా స్వామి చేస్తున్నారండి. ఈ శ్రద్ధ భక్తి అనేది లేకపోతే యోగం విలువ గురించి కొయ్యబొమ్మ వంటిది అన్నారండి స్వామి. అంటే కంబైన్ చేయమంటున్నారు స్వామి. మీరు ఈ అటెన్షన్ పెట్టుకోవడము, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయని, దానితో పాటు మీరు భక్తి శ్రద్ధ కూడా చేయండి అంటున్నారండి. ఆ రెండు చేయకపోతే, ఒక్క అటెన్షన్ చేస్తే, ఒక వేదాంతం లాంటిదే మీరు ఫాలో అవుతే అది కొయ్యబొమ్మ వంటిది, దానిలో జీవం లేదు. ఇది ఇందులో కనుక భక్తి అనే రసం చేస్తే చెరుకుగడ లాంటిది. అన్నింటికి మూలము భగవంతుని యందు గాఢమైన ప్రేమ అన్నారు. కాబట్టి ఫండమెంటల్ థింగ్ మనకి అయ్యా చాలా చెప్పుకుంటున్నాం మనం, ఏవో అన్ని మాట్లాడుతున్నాము. అర్జునుడు కృష్ణుడు మధ్యలో ధ్యానం అన్నాము, మనసు అటు ఇటు పరిగెత్తడం అన్నాము, నిష్కామ కర్మ అన్నాము, ఇన్ని అంటున్నాము. నిజంగా ఇవి మనం చేయగలిగినా అంటే అన్నిటికీ మూలం ఏమిటి అని స్వామి చెప్తున్నారండి. మనకి అన్నిటికీ మూలం ఒకటి ఉందిరా, అదేంటంటే భగవంతుడి యందు గాఢమైన ప్రేమ. లవ్ ఫర్ గాడ్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఆల్ స్పిరిచువాలిటీ. ఈ భక్తి స్థిరంగా ఉండాలంటే భగవంతుడి 3 విధాలు చెప్తున్నారండి. ఎట్లా పెంచుకోవాలి ప్రేమ అనేది కూడా స్వామి చెప్తున్నారు. గుణగణాలు, భగవంతుడి గుణగణాలు ఒకటి మనం తెలుసుకోవాలండి. గుణగణాలు అంటే ఏంటండి? గుణాలు, గణాలు. గుణ అంటే క్వాలిటీస్ అండి. అంటే భగవంతుడిలో క్వాలిటీస్ ఏమిటి? ఇప్పుడు కృష్ణ పరమాత్మ, రాముడు గుణం ఏంటండి? ధర్మం. కృష్ణుడు గుణం ఏంటి? ప్రేమ. స్వామి గుణం ఏమిటి? ప్రేమ, దయ, కరుణ, 5 హ్యూమన్ వాల్యూస్. ఈ విధంగా గుణాన్ని తెలుసుకోవాలి మనం. ఏమిటి, ఏ గుణం వాళ్ళది రిప్రజెంట్ చేస్తారు అని. స్వభావ స్వరూపాలు. స్వభావము అంటే వాళ్ళు చూపెట్టే, వాళ్ళు బిహేవ్ చేసే విధానం అండి. కరుణ, దయ, భక్త రక్షణ, లేకపోతే ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందామండి. స్వామి చాలాసార్లు చెప్తారు డిస్కోర్సెస్ లో. భీష్ముడి దగ్గరికి వెళ్ళి అర్జునుని నేను ఎట్లాగన్నా చంపుతాను అని భీష్ముడు అన్నప్పుడు, ఆ భీష్ముడి దగ్గరికి ద్రౌపదిని తీసుకెళ్లి ఆ ద్రౌపది చెప్పులు కూడా మోసాడు అని స్వామి చెప్పారు. ఈ ఎగ్జాంపుల్, దీన్ని బట్టి మనకి ఏం తెలుసు? స్వభావం ఏంటి కృష్ణుడిది? స్వభావము కరుణ, దయ. ఎట్ ఎనీ కాస్ట్ ప్రబల్ ప్రేమకే పాలే పడుకర్ ప్రభుకో నియమ బదల్తే దేకా అప్నా మాన్ డలే డల్ జాయే ప్రభుక భక్తగా మాన డల్తే దేకా.
ఈ విధంగా చెప్తున్నారండి. అంటే ఆ భక్తుడి మానం మాత్రము చెలించిపోకుండా తన మానం పోయినా కూడా పర్వాలేదు అని ఆ విధంగా చేస్తాడు. కృష్ణుడు లైఫ్ లో ఎన్నో చూస్తాం. సరే స్వామి దగ్గర చూసుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళ డిసీజెస్ వ్యాధులు కూడా తన మీద తీసుకుంటారు స్వామి, తీసుకున్నారు. ఆ విధంగా ఆ అంత అంత అటువంటి స్వభావం అన్నమాట, కరుణా స్వభావం. ఇక పరిచయం అన్నారండి, మూడోది పరిచయం అన్నారు. గుణగణాలు, స్వభావ స్వరూపాలు, పరిచయము. పరిచయము అంటే ప్రేమ పెరగాలి భగవంతుడితో, అంటే భగవంతుడితో ఒక ఇంట్రొడక్షన్ కావాలి, భగవంతుడితో ఒక రిలేషన్షిప్ కావాలి, పరిచయం. అది దర్శన స్పర్శన సంభాషణ. చాలా మంది అనుకోవచ్చండి, స్వామి ఫిజికల్ గా ఇప్పుడు లేరు కదండి, మనకి ఎలా దొరుకుతాయి? ఫిజికల్ గా స్వామి ఉండక్కర్లేదండి. దర్శన స్పర్శన సంభాషణ. త్యాగరాజు లాంటి భక్తులు, మహాభక్తులు అందరూ కూడా ఎదురుకుండా ఫస్ట్ సాకారం లేకపోయినా కూడా వారు ఎంతగా చేశారు దర్శన స్పర్శన సంభాషణ అంటే ఆ సాకారం అయిపోయింది. కాబట్టి మన స్వామితో మన ఇంట్లో అట్లీస్ట్ స్వామిని చూసాం, స్వామి వీడియోస్ మనకున్నాయి. రామదాస్కి ఎక్కడ ఉందండి, త్యాగరాజ్కి ఎక్కడ ఉందండి రాముడి వీడియో? ఉందా? ఉంటే ఎప్పుడు చూస్తూ ఉండేవారు కదా పాపం వాళ్ళు. లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మనకేమిటి, ఒక దర్శన వీడియో తీసుకోండి, లేకపోతే స్వామి వాయిస్ తీసుకోండి, రేడియో సాయి తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి, ఎన్ని ఉన్నాయి మరి. ఇవన్నీ చూసుకునేందుకు దర్శనానికి ప్రాబ్లం ఉందా? స్పర్శనకి ప్రాబ్లం ఉందా? స్పర్శన కూడా ప్రాబ్లం లేదు. ఎందుకు అని మీరు అనుకుంటున్నారేమో. స్పర్శన అంటే స్వామి భావన చేస్తూ మనం ఏది టచ్ చేసినా అది స్పర్శనే అండి. స్వామి ఇస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళు మీ చేతిలో ఏదో ఒకటి పెడుతున్నారు తినడానికి, స్వామి ఇస్తున్నారు అనుకోండి, ఆ విధంగా మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు అది స్వామి స్పర్శలానే ఉంటుంది. సంభాషణ, స్వామితో మాట్లాడటం మనం ప్రాక్టీస్ చేయాలండి. హృదయంలోనే ఉంటారు స్వామి. బయట వాళ్ళతో మాట్లాడేది ఎట్లాగో సంభాషణ అనుకోవచ్చు, కానీ దానికన్నా ముందర స్వామి లోపల మాట్లాడడం. స్వామి అన్నారు ఫస్ట్ ఫండమెంటల్స్ తో స్టార్ట్ చెయ్యి, లేవగానే ఒకసారి గుడ్ మార్నింగ్ స్వామి అని కాలు కింద పెట్టి ముందు, పడుకునే ముందు ఒకసారి గుడ్ నైట్ స్వామి అని అనుకో అన్నారు. ఇది ఫండమెంటల్ థింగ్స్ అండి. ఇటువంటి చిన్న చిన్న విషయాల నుంచి స్టార్ట్ చేసే బేసిక్స్ నుంచి పరిచయం మొదలవుతుంది. వీ హ్యావ్ టు గెట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఫెమిలియర్ విత్ ద గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఇది ముఖ్యమైన విషయం. కాబట్టి స్వామి ఇక్కడ ఏమన్నారండి, యోగం శ్రేష్టమైనదే, కానీ యోగానికన్నా శ్రేష్టమైనది ఇంకోటి ఉంది. అదేంటంటే నాయందే చిత్తం ఉండడము. నాయందు చిత్తం ఎట్లా వస్తుంది? భక్తి శ్రద్ధలు ఉండాలి. భక్తి శ్రద్ధలు ఎట్లా వస్తాయి? లవ్ ఫర్ గాడ్ పెరగాలి. లవ్ ఫర్ గాడ్ ఎలా పెరుగుతుంది? 3 విధాలుగా పెరుగుతుంది. ఒకటేమిటి, భగవంతుడి గుణగణాలు తెలియాలి, భగవంతుడి స్వభావ స్వరూపాలు తెలియాలి, భగవంతుడితో పరిచయం కావాలి. ఈ పరిచయం దర్శన స్పర్శన సంభాషణ ద్వారా అవుతుంది. ఇవి 3 ఉంటే గనక మీకు యు నో గాడ్ అండ్ గాడ్ అఫ్ కోర్స్ నోస్ యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఒకసారి గాడ్ తో రిలేషన్షిప్ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా జరిగే విషయాలు అని చెప్తారండి. కాబట్టి ఈ రోజు ఇక్కడ వరకు మనం చెప్పుకోగలము. తర్వాత ఎట్లాగో 7వ చాప్టర్ జ్ఞాన విజ్ఞాన యోగం అని స్టార్ట్ చేశారు స్వామి. దాన్ని కొంచెం ముందరికి తీసుకెళ్లిన తర్వాత జగత్ నిర్మాణం ఎలా అయింది అని చెప్తారు. ఈ మొత్తం జగత్తు తనలో పూసలకి దారంలో గుచ్చబడినట్టు ఏ విధంగా ఉంది అని చెప్తారు. దాని తర్వాత జగత్ నిర్మాణం ఎలా జరిగింది అని చెప్పిన తర్వాత మనము అక్కడితో 11వ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. గీతావాహిలో 12వ చాప్టర్ లోకి వెళ్తామండి. కాబట్టి మనం ఇక్కడే ఇప్పుడు తీసుకుందాము. వచ్చేసారి మనకి అఖండ భజన ఉంటుంది, గ్లోబల్ అఖండ భజన ఉంటుంది. కాబట్టి వచ్చే ఆదివారం మనకి క్లాస్ ఉండకపోవచ్చు అండి. ఆ వచ్చే ఆదివారం మళ్ళీ మనము కలుసుకుందాం. అంతేనా శ్రీనివాస్ గారు? ఆ వచ్చే ఆదివారం అవుతుందా? అంతే సార్, 22nd అయితే. 22nd పర్వాలేదా అండి? మరి అది కూడా మనం కనుక్కుని ఏమైనా కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్. షూర్ సార్. 23rd బర్త్డే అయినందువల్ల ఒకసారి ఓకే కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసుకోండి, మెసేజ్ పెడతాను సార్. రైట్, థ్యాంక్ యూ సార్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.